మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ దండాలు పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము కెమెరాల ముందు ఎంత పర్ఫామ్ చేసినా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టం ఈయనది, ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. ముగ్గురితో స్టార్ట్ అయింది సినిమా. రాకేష్ గారు, అంజన్న, చరణ్ అన్న ముగ్గురితో స్టార్ట్ అయ్యి దాని తర్వాత వంశీశేఖర్ అన్న వాళ్ళ హ్యాండ్ పడంగానే చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయినాం మేము. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ఈ ప్యాటర్న్లకు రాగానే అసలు ఇంకా మా ఆనందానికి మా మా కష్టానికి ఇట్లాంటి కష్టాలు ఇంకా ఎన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక భరోసా వచ్చింది. అంటే ఒక మంచి జరిగేటప్పుడు ప్రకృతి దానంతట అదే అన్నీ క్రియేట్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చరణ్ అన్న అప్రోచ్ అయిన విధానం కావచ్చు, అంజీ అన్న దగ్గరకు వచ్చిన విధానం కావచ్చు, వంశీశేఖర్ అన్న వాళ్ళు వచ్చిన విధానం కావచ్చు, సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం రిలీజ్ అవుతుందో కాదో అని చెప్పి డైలమాలో ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక దేవుళ్ళలాగా వచ్చి మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన విధానం కావచ్చు, మాకు చాలా అంటే చాలా ఇంకా అంటే మేము ఫ్యూచర్లో ఇంకా సినిమాలు చేస్తాం కావచ్చు, ఇంకా కష్టపడతాం కావచ్చు, కానీ ఈ ఈ సినిమా ఇచ్చినంత మెమొరీ కానీ, ఈ సినిమా ఇచ్చినంత రిలేషన్స్ కానీ, అంటే ఇవన్నీ మేము జీవితాంతం కాపాడుకుంటే మాకు అదే పెద్ద కోట్ల ఆస్తి అనుకుంటా. నేను ఈయన లైఫ్లోకి వచ్చేటప్పుడు సింగిల్ని, అంటే నాకు నిజంగా కూడా ఒక సర్కిల్ మెయింటైన్ చేయడం నాకు రాదు. నేను సింగిల్గానే ట్రావెల్ అయినా, సింగిల్గానే నా కెరియర్ నేను స్టార్ట్ చేసిన. ఈయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈయన ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆ లైఫ్ లాంగ్ నేను ఈయనకు తోడుండి కాపాడుకుంటే అదే నాకు బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నేను. అందుకే ఈయనతో చాలాసార్లు చెప్తాను, నాకు ఇది సంపాదించుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇట్లా బతకాలనేది నాకేం లేదండి. మీరు సంపాదించుకున్న వాటిని నేను కాపాడుకుంటే నా జన్మ ధన్యం అది అని చెప్పి. సో నిజంగా ఇంతమంది ఉండి ఏ సినిమా చేసినా, మీరు ఎక్కడ అడుగుపెట్టినా, మీరు ఎవరు చేయి పట్టుకున్నా వాళ్ళు నిజంగా ఒక ఫెవికల్ లెక్క మీతోని అతికిపోయి ఉంటారు. మిమ్మల్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు. అంటే ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక రిలేషన్ లాగా వచ్చిన వాళ్ళే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మిమ్మల్ని కష్టంలో వదిలిపెట్టి మీరు కష్టం మీరు పడండి, ఫలితం వచ్చిన తర్వాత మనం అనుభవిద్దాం కదా అని నేను ఎట్లా అంట. అందుకే ప్రతి దాంట్లో కూడా నేను ఉండాలనే స్వార్థంతో ప్రతి మూమెంట్లో కూడా నేను ఉండాలి, నేను ఉంటే కొంచెమన్నా నేను షేర్ చేసుకొని ఆయనకు తలనొప్పి తగ్గించేదాన్ని అయితే కావచ్చు కదా అని ప్రతి దాంట్లో కూడా నేను బిడ్డను వేసుకొని తిరుగుతున్నాను అనమాట. చాలామంది అంటున్నారు, అంటే సినిమా ప్రమోషన్స్ కదా చిన్న పాపను పట్టుకొని ఇంతగానం అది చేయడం అవసరమా అట్లా అని చెప్పి. కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటే కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటే కష్టపడుతున్నది నా భర్త కదా, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అయితే నిజంగానే సుట్టం సూపు లెక్క పోతుంటే దగ్గర నుంచి రాలేదు, ఒక్కళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. అదే బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు అంటే చెప్పడానికి చేసి, బ్రహ్మానందం గారు ఇంతకుముందు ఒక వారం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దామని, కానీ వారు వేరే కారణాల వల్ల ఎక్కడో ఉండటం వల్ల రాలేదు. ఇలా ఫోన్ ఎత్తారు బ్రహ్మానందం గారు. ఒక సినిమాలో కనుక ట్రైన్ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి నాని అని అరుస్తారు చూడండి, నేను ఫోన్ ఎత్తంగానే గురువు గారు కొట్టారేనో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దెబ్బకు ఫోన్ చేశాడంట రచ్చరికి, వాడికి ఏమైందో కనుక్కోరా ముందు అని. నా అరుపు ఆ రకంగా బహుమానంగా బ్రహ్మానంద సార్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మా కామెడీ కులానికి ఆయనే పెద్ద, ఆయన హాస్యబ్రహ్మ కాబట్టి. ఈ సభాముఖంగా సార్ మీకు కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. దాని తర్వాత ముఖ్య అతిథి, తను ముఖ్య అతిథి అని మాట్లాడాలంటే ఈ సినిమా ఇక్కడ వరకు ఉంది అని అంటే
అన్నలని చెప్పాలా లేకపోతే నా గాడ్ ఫాదర్స్ అని చెప్పాలో తెలియదు. ఎక్కడికి రారు వాళ్ళు. మీడియాని నడిపించేదే వాళ్ళు, మీడియాని మొబిలైజ్ చేసేదే వాళ్ళు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా భుజాల మీద వేసుకొని మేమున్నామని చెప్పేటువంటి మా శేఖర్ అన్న, వంశీ అన్న, ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎలాగో స్టేజ్ మీదకి రారు కాబట్టి మా తేజమ్మని పంపిస్తే ఒక చిన్న సత్కారం చేసుకొని పంపించుకుంటా. తేజమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తేజు గారు గుండె నిండా గాలి పీల్చుకొని, గుండె నిండా గాలి పీల్చుకొని సో హ్యాపీ. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి చెప్పాలి. దయచేసి మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, నా కోసం ఒక 5 నిమిషాలు, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్. డైరెక్ట్గా నేను తీసుకునేది 9 మినిట్స్ 10th మినిట్ తీయేస్తాను. సో టైం స్టార్ట్. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన, తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి, ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే, నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఉన్నావు అనుకొని నీకు ఒక ప్లేస్నిచ్చి ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఒక రాయి ఇసిరి కొడితేనే, దెబ్బ తగిలితేనే, మళ్ళీ తిరిగి వస్తేనే ఒక చిన్న మరక ఏర్పడుతుంది. ఆ చూసే విధానంలో ఒకడిని చూపిస్తే పెయింట్ అంటాడు, ఒకడు చూపిస్తే మరక అంటాడు, ఇంకొకడు చూపిస్తే అబ్బా ఏం గట్టిగా ఇసిరి కొట్టాడు రా దాంతో అంత తగిలిందంటారు. అంత బలంగా నువ్వు నాకు మాట్లాడబట్టే అంత కసిగా పెరిగి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను తిరగని చోటు లేదు, వెళ్ళని చోటు లేదు. వెళ్తే రాజకీయ కథ అన్నారు, వెళ్తే నువ్వు హీరో ఏంటి అన్నారు. దానికన్నా ముందు ఇంకో కొంతమంది హీరోలకు చెప్పాను, దగ్గరికి కూడా రానిలేదు, అది వేరే విషయం. నా దైవ సమానమైన నా అన్న, నా వదిన రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, నేను ఇక్కడ ఉండి ఇంతమందిని సంపాదించుకునేవాని కాదు. నిజంగా చెప్తున్నాను. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటేనే అదంతా ఒక కుటుంబం ఒక నావలో ప్రయాణం చేస్తుంటుంది. నాకు నా పెద్ద, నా ఎమోషన్ నా అన్న రాఘవన్న. థ్యాంక్ యూ రాఘవన్న. ఈ వేదిక మీద నుంచి నేను నీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మా వదినమ్మ ప్రతి క్షణం, మా అమ్మ ఎన్ని పూజలు చేసిందో మా వదినమ్మ నా కోసం పూజలు చేసింది. మా రాఘవన్న, మా వదిన పుష్ప వదిన అన్ని పూజలు చేసింది. మా అమ్మ కన్నా ఎక్కువ నన్ను ఇష్టపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ, నేను మిమిక్రీ చేస్తానంటే ఏ రోజు ఏమనలేదు. అందరు సాఫ్ట్వేర్ అవుతున్నారు, నువ్వెప్పుడు అవుతావు అని అడగలేదు. అందరిలాగా లగ్జరీగా ఏదో చేయాలని అడగలేదు. కానీ కళాకారుడు అయ్యావు, కళాకారుడిగా ఆ పేరు మాత్రం ఎప్పుడు నీకు అలానే ఉండాలి, ఆ పేరుకి ఎప్పుడు మరకొద్దు, అంటవద్దు అనేది నేను ఇప్పటికి కాదమ్మా, ఎప్పటికి ప్రామిస్ చేస్తున్నా. నీ రాకేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, రాకేష్లానే. నా కుటుంబంలో నా నాన్న అయినా, తమ్ముడైనా, నాకు మా తమ్ముడు సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వదిన మరదలు వీణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వీణ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ టైం కూడా ఇవ్వలేకపోయాం. దాని తర్వాత మా కుటుంబంలో వచ్చిన బంగారు తల్లి నక్షత్ర, ఆ తర్వాత నా జీవితంలోకి వచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక్కడ మొక్కితే బాగోదు, 4 గోడల మధ్య కాళ్ళు మొక్కుతాను, అది వేరే విషయం. సుజాత తను నిలబెట్టిన విధానం ఈరోజు ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత తను వచ్చి నాకు ధైర్యాన్ని ఇస్తే నా కూతురు వచ్చి నాకు సక్సెస్ ఇచ్చింది. దట్ ఈస్ నా కూతురు ఖ్యాతి. తన పేరు పెట్టిన ఖ్యాతి అయితే నాకు ఖ్యాతిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టెక్నీషియన్స్ చెప్పాలి. మా శేఖర్ అన్న, వంశీ అన్నకి పాదాభివందనాలు. యువి మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటన్న. అండ్ హ్యాష్ట్యాగ్ మీడియా నన్ను ఎప్పుడు వెన్నంటి పెట్టుకొని మా మనోజ్ అన్న, హ్యాష్ట్యాగ్ మీడియా వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా, ఎందుకంటే మనం ఇక్కడ ఎంత చేస్తున్నా కూడా ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో మనోజ్ అన్న, హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ అన్నకి అండ్ యువి మీడియా వెంకటన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత చక్కటి డిజైన్స్ ఇచ్చినటువంటి సుధీర్ అన్న, నేను పడుకొని ఇవ్వకుండా ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టా. సుధీర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేసావు, ఇంత గొప్పగా నాకు కల్ట్ ఇచ్చావు, నాకు ఏ మట్టి కల్ట్ కావాలో అది ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక టెక్నీషియన్ గురించి చెప్పాలి. ఎప్పుడు అతను టెక్నీషియన్ అనాలా, అన్న అనాలా, ఏమనాలో కూడా తెలీదు, దేవుడు అంట నాకైతే. మా చరణ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తప్పదు, భరించాలి.
ఇకపోతే ఈ సినిమా అందరూ నాది నాది అంటున్నారు, నాది కానే కాదు. ఈ పదానికి దీనికి ఒక పేరు హ్యూమరాలజీగా జాయిన్ చేసుకుంటే మీకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అన్నట్టుగా కొన్ని నేను నాకు పాజిటివ్గా అనిపించినప్పుడు కూర్చున్నప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈ అందరి ముందు నన్ను తలెత్తుకునేలా చేసిన వ్యక్తి గరుడవేగ అంజన్న. అందుకే గరుడవేగ మేకింగ్స్ అని పెట్టుకున్నాను. ఆ మేకింగ్సే నన్ను ఈరోజు కింగ్ చేసి ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నీకు నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ అంటే ఒక దాంతో పోయేది. నెక్స్ట్ మన సినిమా ఉంది, సారీ చెప్పకూడదు కదా, అది వేరే సందర్భంలో చెప్తాను. ఇక్కడతో అయ్యేది కాదు. త్వరలో ఈ నెలలోనే ఇంకో సినిమా నెక్స్ట్ వెంటనే ప్రకటిస్తున్నాను మీ మీడియా మిత్రుల సహాయ సహకారాలతో. మా వదినమ్మ పార్వతమ్మకి థ్యాంక్స్, ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం ఈ సినిమాకి ఎవరైనా బ్లడ్ పెట్టారంటే ఆయనే పెట్టారు. అంటే ముక్కులోంచి బ్లడ్ వచ్చేది పాపం. సారీ అన్న. మా పార్వతమ్మకి థ్యాంక్స్. మా లోహిత్ అన్నకి, ఆయన నాకు ఈ సినిమాతో సొంత తండ్రి అయిపోయాడు, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. మై మధు అన్న, ఈ సినిమాతో నాకు ఒక గట్టి వాదన లాంటి ఒక బలమైన ఇది దొరికింది. నా స్నేహితులు, నా బైరన్న కానీ మిత్రులు, మా అమ్మగా చేసిన కీర్తిలత గారు కానివ్వండి, అసలు వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను అనేది కూడా నేను చెప్పలేను. డబ్బులు ఇస్తే ఆ క్షణం అయిపోతుంది, ప్రేమ ఇస్తే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు, కానీ రుణపడి ఉంటాను మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెంకటన్న, అండ్ నీకు చందన్న, మా వీరబాబుకి అన్న, చిరంజన్ గారు. త్వరలో ఈ సినిమా ఇక్కడితో అయిపోవట్లేదని ఒక బాధ. ఒక సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేస్తే ఇది సక్సెస్ మీట్ కాదు, ఈ సినిమాకి నాకు ఒక బంధం దూరం అవుతుంది అని ఒక చిన్న బాధ. ఒక బిడ్డని పెంచి పోషించి ఇది బయటికి వెళ్తుంది రేపు ఆహా ద్వారా ప్రపంచవ్యాప్తంగా. దీంతో నేను 2 సంవత్సరాలు జర్నీ చేశా ఈ సినిమాతో. పడుకున్న ఈ సినిమానే, లేస్తే ఈ సినిమానే, మంచినీళ్ళు అయినా తిన్నా పడుకున్న ఈ సినిమా తప్ప నాకు ఇంకేమీ లేదు. ఈ సినిమా కోసమే నేను బయటకు వచ్చాను. ఒక అద్భుతమైన కోడిలాగా నన్ను పిల్లలు ఎలా పోషిస్తారో అలా మా జబర్దస్త్ మమ్మల్ని పోషిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చాం, ఒక వలయం నుంచి. ఏమైపోతామో తెలీదు. రేపటితో ఈ సినిమా, నా పెన్ను పేపరు సో ఆహాతో రేపు ఒక ప్రమోషన్ సాంగ్తో మళ్ళీ మేము ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం. అంత అద్భుతమైన పాట ఇచ్చాడు నాకు చిరంజన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఆహాతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను ప్రచారం. ఈ సినిమా ఇంకా అయిపోలేదు. ఈ సినిమాకి ఆ రోజు చెప్పాను ప్రెస్ మీట్లో, అవార్డు తీసుకొచ్చేదాకా పడుకోనని. ఈ సినిమాకి అవార్డు వస్తుంది, గొప్ప పండగ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ వచ్చినట్టే అవార్డు, కానీ ఇంకో గొప్ప అవార్డు ఏంటంటే రేపు ఎల్లుండిలో బంజారా దగ్గర నుంచి ద బెస్ట్ బంజారీ అవార్డ్స్ మనకి రాబోతుంది. అక్కడి నుంచి ఇంతవరకు అవార్డు ఎవరు వాళ్ళు తలుచు, అంటే అవార్డు అంటే ఒకళ్ళు ఇస్తే కాదు వచ్చేది కాదు, దీనికి ఇవ్వాలిరా, మనం ఇవ్వకపోతే మనం ఎందుకు అనే స్థాయి నుంచి వాళ్ళు నాకు బంజారీ వాళ్ళు 2024 ద బెస్ట్ అవార్డు ఇవ్వబోతున్నారు. దీన్ని రేపు నేను నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళి ప్రయాణం చేస్తాను. డెఫినెట్గా చెప్తున్నాను, పత్రికా ముఖంగా పార్ట్ 2 కూడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నా పెన్ను నా పేపర్ ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సినిమాని నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ రేపటి సినిమా కూడా అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ సమయం లేదు కాబట్టి ఒక మంచి సందర్భంలో చెప్తాను. మళ్ళీ ఇదే టీం రిపీట్ అవుతుంది సక్సెస్కి. ఇదే టీం మళ్ళీ మీ ముందుకు వస్తాం ఒక మంచి టైటిల్తో, ఒక మంచి సినిమాతో. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలతో డెఫినెట్లీ హిట్ కొడతాం. థ్యాంక్ యూ.